హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కువైట్లో యుద్ధం వల్ల రేట్లు ఎలా పెరిగాయి, సామాన్యుడి పరిస్థితి ఏమి అనేది చూపిస్తాను మీకు. వెనకాల గ్రాండ్ ఐపర్ ఉంది కదా, ఎగ్జాంపుల్ దాని లోపలికి వెళ్దాము. అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఈ యుద్ధం ముందు ఎలా ఉండేటివి, ఇప్పుడు యుద్ధం తర్వాత ఎలా ఉన్నాయి అనేది మొత్తం కూడా లోపల పోయి చూద్దాము. ఓకేనా, వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పుడు ఉండే రేట్లలో మనమైతే ఖర్చులు కూడా పెట్టలేమన్నమాట. ఆ మాదిరి ఉండే రేట్లో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదే గ్రాండ్ ఐపర్ పార్కింగ్. ఇది ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే ఒంటికాల మీద తపస్సు చేయాలా పీక్స్ టైంలో. అది ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాము. ఈ రోజు ఆఫర్లు ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్లు చూద్దామా. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీరు పాస్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ నుంచి ఎక్సలేటర్ ఎక్కి లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్తే అసలు ఒకప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో నేను చెప్తూ వస్తాను, కంపేరింగ్ మీరు చేసుకోండి. ఓకేనా. ఈ గ్రాండ్ ఐపర్లో 99.9% అందరూ కూడా కేరళ వాళ్ళే పనిచేస్తారు. ఇక్కడే కాదు, కువైట్లో ఉండే ఏ గ్రాండ్ ఐపర్ లూలులో అయినా కూడా 99% అంతా కేరళ వాళ్ళే ఉంటారనమాట. 1% వీళ్ళు నేపాల్ వాళ్ళు, బయట వాళ్ళు ఉంటారు. కుకింగ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేసేది కాబట్టి కుకింగ్ ఆయిల్ అయితే రేట్లు తక్కువే ఉంటాయి. ఇంకా భీము, ఈ రైస్ కాడికి వచ్చే గుర్తుకే రైస్ అయితే మన ఇండియా నుంచే రావాలా, ఇంకెక్కడి నుంచి రావు. అందులో స్పెషల్లీ బాస్మతి రైస్ అయితే మేడ్ ఇన్ ఇండియానే, ఇంకెక్కడా కూడా ఎక్కడి నుంచి కూడా రావు ఇవి ఒకప్పుడు అయితే తక్కువ రేట్ అంటే 1 kg 500 ఫిల్స్, 1 kg 600 ఫిల్స్ అలా ఉండేటిది. ఇప్పుడు తక్కువ రేట్ అంటే 1 kg 900 ఫిల్స్గా ఉండదు అనమాట. నేను వాడేది వచ్చి మున్నీర్ భీమ్ అయితే వాడతాను అనమాట, XXL. అది 1 kg 600, 5 కిలోలు. ఇప్పుడు అదే రేటు వచ్చి అసలు ఆ బ్రాండే దొరకడంలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాండే దొరకడంలా. ఇక్కడ వేరే బ్రాండ్లు ఉన్నాయి కానీ అవైతే నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు. ఒకవేళ టేస్ట్ చేసినా ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు తక్కువ ప్రైస్ అంటే 1 kg 900 ఫిల్స్ ఉండదు, 1 kg 900 ఫిల్స్ ఉండదు. ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఆడుండదు చూడండి, దగ్గర 2 kgకి దగ్గరగా ఉన్నాయి. ఇంకా కూరగాయలు లేకొస్తే ఫస్ట్ ఎర్రగడ్డలు ఎత్తుకుందాము. ఇవి మన ఇండియన్ ఎర్రగడ్డలు కాదు, ఇవి ఈజిప్ట్ ఎర్రగడ్డలు అనమాట. మన ఇండియన్ ఎర్రగడ్డలు ఎలా ఉంటాయంటే కూరలో వేసుకున్నా దేంట్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటాయి అనమాట. ఇవి ఈజిప్ట్ నుంచి వచ్చాయి. ఇక్కడ ఇంకొకటి ఈ ఆలుగడ్డలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఇవైతే మామూలుగా 80 ఫిల్స్ ఉండేటివి, ఇవి ఇప్పుడు 300 ఫిల్స్. ఎర్రగడ్డలు కూడా అంతే, 300 ఫిల్స్ ఉన్నాయి. 1 కిలో పైన దగ్గర డబుల్ అయిపోయింది అనమాట రేటు. ఒకప్పుడు 80 ఫిల్స్ అంటే ఇప్పుడు 300 ఫిల్స్ అంటే డబుల్ పెరిగింది రేటు. టమోటాలు కూడా అంతే. టమోటాలు అయితే ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు కూడా 100 ఫిల్స్, 160 ఫిల్స్ అలా ఉండింది. ఇప్పుడు దగ్గర ట్రిపుల్ అయిపోయింది. టమోటాలు అయితే దగ్గర 600 ఫిల్స్ ఉండాలి. 600 ఫిల్స్ అంటే సామాన్యులు తినలేరనమాట. 1 కిలో టమోటాలు 180 రూపాయలు. 1 కిలో టమాటాలు ఈ రోజు రేట్ ఇది. ఇలా ఉండదన్నమాట పరిస్థితి. పచ్చిమిర్చి అయితే 2 kgకి వెళ్ళిపోయింది. దగ్గర 600 వెళ్ళిపోయింది అనమాట. చూడండి, 2 kg ఉండదు. కువైట్లో ఎంత వ్యవసాయం చేసినా 90% వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్స్, ఈ వెజిటేబుల్స్, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. మామూలుగా అయితే షిప్పుల్లో వస్తాయి. షిప్పుల్లో వచ్చినప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే సౌదీకి ఫ్లైట్లో వచ్చి ఆట్ నుంచి ఇక్కడకు బై రోడ్డు వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఎంత యుద్ధం జరిగినా కూడా రేటు తగ్గని వస్తువు ఏమిటో తెలుసా మీకు? ఒక పెట్రోల్ మట్టుకే ఇక్కడ రేటు తగ్గదు. దానివల్ల ఈ మట్టుకన్నా రేట్లు ఉన్నాయన్నమాట. పెట్రోల్ కూడా రేటు పెరిగింది అనుకోండి, ఇంతకు డబుల్ అయిపోతుంది అనమాట. యుద్ధం వల్ల ఈ గల్ఫ్ దేశాలైతే తినుబండారాలు, అలాగే ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ రేట్లు పెరిగితే ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల బయట దేశాలకు పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయి అక్కడ వాళ్ళకు రేట్లు పెరుగుతాయి అన్నమాట. చూసారు కదా మొత్తం వీడియో. రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయడం మరవద్దండి, నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది.